రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని గొల్లగూడ పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నరాజు అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. శనివారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం గొల్లగూడ ఆధ్వర్యంలో దోమలపల్లి, అండపర్తి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గొల్లగూడ పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, అందులో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులకు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు 500 బోనస్ ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందించడం చాలా అభినందనీయమని అన్నారు. రైతులు సన్నధాన్యం పండించి ప్రభుత్వానికి అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్లు దేప వెంకటరెడ్డి, సయ్యద్ హషం, రుద్రాక్ష వెంకన్న, మందడి వెంకటరెడ్డి, చింత ఎల్లయ్య, దోటి అంజయ్య, సెక్రటరీ అనంతరెడ్డి, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.